అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. నవ్వడం, నవ్వించడం అలవాటైతే జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఏమీ చేయలేవు. అందుకే నవ్వుతూ రోజును ప్రారంభించండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, డిసెంబర్ 17, 2023 ఆదివారం. తిథి పంచమి, సాయంత్రం 5:33 వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం ధనిష్ట, రాత్రి 2:54 వరకు, తదుపరి శతభిషం. యోగము హర్షణము, రాత్రి 12:36 వరకు, తదుపరి వజ్రము. కరణం భవ, ఉదయం 6:46 వరకు, తదుపరి బాలవ. సాయంత్రం 5:33 వరకు, తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 6:29, సూర్యాస్తమయం సాయంత్రం 5:38. చంద్రోదయం ఉదయం 10:28, చంద్రాస్తమయం రాత్రి 10:10. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:14 నుండి 5:38 వరకు, యమగండం మధ్యాహ్నం 12:03 నుండి 1:27 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 2:51 నుండి 4:14 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:09 నుండి 4:53 వరకు, వర్జము ఉదయం 8:20 నుండి 9:49 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు సాయంత్రం 5:15 నుండి 6:44 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 12:26 వరకు. శుభ గడియలు ఉదయం 9:50 నుండి 11 గంటల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:46 నుండి 5:37 వరకు. డిసెంబర్ 17 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష పంచమి, సాయంత్రం 5:33 వరకు ఉంది, తదుపరి షష్ఠి. ఈ పంచమిని వివాహ పంచమిగా జరుపుకుంటారు. ఈ వివాహ పంచమి రోజున శ్రీరాముడు సీతాదేవిల వివాహం జరిగిందని నమ్మకం. కాబట్టి ప్రతి ఏటా ఈ వివాహ పంచమిని సీతారాముల వివాహ వార్షికోత్సవంగా జరుపుకుంటారు. ఈ పండుగను భారతదేశంలో కన్నా నేపాల్లో ఇంకా బాగా ఎక్కువగా జరుపుకుంటారు. ఈ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి కూడా. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాన్ని దర్శించుకోవడం, సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం మంచి ఫలితాలను ఇస్తాయి. కుజదోషం ఉన్నవారు, కాలసర్ప దోషం ఉన్నవారు ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం వల్ల అన్ని శుభాలే జరుగుతాయి. ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాలు ధనిష్ట, శతభిషం రెండూ కూడా మంచి నక్షత్రాలు. ఈ రోజు సాయంత్రం 5:11 నుండి 5:54 వరకు తిథి గండాంత కాలం ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం 5:33 నుండి రాత్రి 8:48 వరకు షష్ఠీ తిథి పక్షరంధ్ర నిషిద్ధ గడియలు ఉంటాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలమైన సమయం కాదు. ఇంకా ఈ రోజు ఉదయం ఇతర దుర్ముహూర్తం లేకుండా చూసుకొని అన్నప్రాసన, నామకరణం, చెవులు కుట్టించుకోవడం, గాజులు పెట్టడం, నూతన వాహనాలు కొనుగోలు చేసుకోవడం వంటివి చేసుకోవచ్చు. ఇంకా ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉన్నా కూడా ఆ లగ్నానికి సరిపడే పనులు మీ పంతులు గారిని సంప్రదించి తారాబలం, చంద్రబలం చూసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు, చిన్న చిన్న పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు.
చంద్రుడు ఈరోజు మధ్యాహ్నం 3:45 వరకు మకర రాశిలోను, తదుపరి కుంభ రాశిలోను, సూర్యుడు ధనస్సు రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మధ్యాహ్నం 3:45 వరకు మిథున రాశి వారికి, తదుపరి కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు మధ్యాహ్నం 3:45 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనస్సు, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు రాహుకాలం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. పెన్షనర్స్ దినోత్సవం. 1903 సంవత్సరంలో రైట్ సోదరులు తయారు చేసిన విమానం మొదటిసారిగా ఎగిరింది. అలనాటి సినీ నటి అత్తగారు సూర్యకాంతం గారి వర్ధంతి. సహజ నటిగా పేరు పొందిన తెలుగు సినీ నటీమణి జయసుధ గారి పుట్టినరోజు. ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. డిసెంబర్ 17 ఆదివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి అభివృద్ధి ఉంటుంది. వృషభ రాశి ఆనందంగా గడుపుతారు. మిథున రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. కర్కాటక రాశి ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. సింహ రాశి సుఖమైన జీవనం ఉంటుంది. కన్యా రాశి రాబడి ఉంటుంది. తులా రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. వృశ్చిక రాశి ప్రశంసలు అందుకుంటారు. ధనస్సు రాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. మకర రాశి శుభవార్త వింటారు. కుంభరాశి శ్రమ అధికంగా ఉంటుంది. మీన రాశి పొగడ్తలు అందుకుంటారు. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.